వాళ్ళు ఎలా ఫైట్ చేయగలరు, మీరు ఎలా ఎగ్జామ్ రాయగలరు, మీరు ఎలా ఈ వీడియో చూడగలరు, ఇవల్ల సెంటెన్సెస్ ఇంగ్లీష్ లో మనం ఏ విధంగా మాట్లాడాలనేసి లెట్ us focus on this one. ఇక చూస్తే నేను ఏమి రాయగలను అనేది సెంటెన్స్ ను మనం ఇంగ్లీష్ లో ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ లెట్ us focus on this structure. ఫస్ట్ WH వర్డ్ రాసేయాలి, WH వర్డ్ రాసేసి తర్వాత కెన్ ఉండాలి, తర్వాత కెన్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ 1 ఉండాలి, వర్బ్ 1 తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. నేను ఏం రాయగలను అనేసింది. సో ఏమిటి అంటే ఇంగ్లీష్ లో ఏమంటామంటే వాట్. నేనేం రాయగలను, వాట్ కెన్ ఐ రైట్. నేనేం రాయగలను అంటే వాట్ కెన్ ఐ రైట్. నువ్వేం రాయగలవు, వాట్ కెన్ యూ రైట్. వాళ్ళు ఏం రాయగలరు, వాట్ కెన్ దే రైట్. ఇన్ని మాటలు చెప్తున్నావే, వాళ్ళు ఏం రాయగలరు, వాట్ కెన్ దే రైట్. సార్ నీవు ఏం మాట్లాడగలవు, వాట్ కెన్ యూ స్పీక్. దీస్ ఆర్ ద సెంటెన్సెస్ వీ హ్యావ్ టు యూజ్ దట్. అట్ ద సేమ్ టైమ్ సార్ నేను ఎప్పుడు రాయగలను, ఎప్పుడు అంటే మనం ఇంగ్లీష్ లో ఏమంటాం yes when can I write. when can I write, నేను ఎప్పుడు రాయగలను. when can you write, నువ్వెప్పుడు రాయగలవు. వాళ్ళు ఎప్పుడు రాయగలరు, when can they write. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోగలవు, when can you understand. నువ్వు ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడగలవు, when can you speak. These all the sentences we have to frame.